గీత కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందాం. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యాకి జై. హరే కృష్ణ మాతాజీ దండవత్తున్నా. సుదర్శన్ భగవాన్ కి జై, వామదేవ్ కి జై, పంచతత్వాకి జై, గౌర్నితాయ్ కి జై, జగద్గురుష్ల ప్రభుపాద్ కి జై, పతిత పవన్ జయ పతాక స్వామి గురు మహారాజ్ కి జై. ప్రార్థనలు. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుత. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈరోజు మనం 11వ అధ్యాయం నుండి 54వ శ్లోకం చూద్దామండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్తున్నా మాతాజీ. అందరూ మ్యూట్లో ఉండండి మాతాజీ. మనం క్లాస్ స్టార్ట్ చేసేద్దాం, ఆల్రెడీ లేట్ అయింది కదా. అదే మనం ఈరోజు భక్తి అనే దానికి, అసలు భక్తి అనేది ఎలా పొందాలి, కృష్ణుడిని చేరుకోవాలి అంటే, అతన్ని అర్థం చేసుకోవాలి అని అంటే ఒకే ఒక్క మార్గం అనమాట, అది భక్తి. గత కొద్ది క్లాసులుగా మనం ఇది తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు క్లాస్లో కూడా మనం దాన్ని కంటిన్యూ చేస్తున్నాం అనమాట. ఈరోజు శ్లోకం 11వ అధ్యాయం 54వ శ్లోకం. 11.54 భక్త్యా త్వనన్యయా శక్యా అహమేవం విదోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. భక్త్యా త్వనన్యయా శక్యా అహమేవం విదోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. ఓ ప్రియమైన అర్జున, కేవలము అనన్య భక్తి చేతనే నేను యథార్థముగా నీ ఎదుట నిలబడిన రీతి తెలియబడగలను మరియు ప్రత్యక్షముగా దర్శింపనగుదును. ఈ విధముగానే నీవు నా అవగాహన రహస్యములందు ప్రవేశింపగలుగుదువు. ఓ ప్రియమైన అర్జున, కేవలము అనన్య భక్తి చేతనే నేను యథార్థముగా నీ ఎదుట నిలబడిన రీతి తెలియబడగలను మరియు ప్రత్యక్షముగా దర్శింపనగుదును. ఈ విధముగానే నీవు నా అవగాహన రహస్యములందు ప్రవేశింపగలుగుదువు. అది ఇక్కడ భగవంతుడిని ఎలా అర్థం చేసుకోవాలి అనే దాని గురించి చెప్తున్నారండి. భగవంతుడిని చూడాలన్నా, భగవంతుడిని అర్థం చేసుకోవాలన్నా మనకి ఏముండాలంటే ఒకే ఒక్క క్వాలిఫికేషన్ అని కాదు, మనకి అనన్యమైన భక్తి ఉండాలి. అనన్య భక్తి అంటే ఏంటంటే, వేరే ఇంకా మెటీరియల్ మనకి భౌతికపరమైన కోరికలు ఇంకా ఏమీ ఉండకూడదు. కృష్ణుడికి సేవ చేయాలి, భక్తితో సేవ చేయాలి, ప్రియంగా సేవ చేయాలి, అది మాత్రమే ఉండాలన్నమాట. కృష్ణ సాటిస్ఫాక్షనే నా సాటిస్ఫాక్షన్ అన్నంత బాగా మనం ఇంకా అందులో ఇంకా ఏ మోటివ్ ఉండకూడదు అనమాట. అంటే వేరే ఇంటెన్షన్స్ ఏమి మనకు ఉండకూడదు. అంటే కృష్ణకు ఓకే, నేను ఈ సేవ చేస్తే మేబీ కృష్ణ హ్యాపీగా ఫీల్ అయ్యి నాకు లైఫ్లో ఏమైనా కావాల్సినవన్నీ ఇస్తాడేమో, అలాంటివి ఏవి ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. లేకపోతే జ్ఞానం పొందాలనో, లేకపోతే ఏదైనా మన మెటీరియల్ భౌతికపరమైన కోరికలు ఏమైనా తీరుతాయనో, లేకపోతే అందరికంటే నేను ఎక్కువ జ్ఞానం సంపాదించాలనో, అలాంటి ఉద్దేశంతో మనం కృష్ణకి భగవంతుడికి ఎప్పుడు సేవ చేయకూడదనమాట. ఒకవేళ చేస్తే మనకి 100% అర్థం కాడు. కృష్ణ మనకి రివీల్ అవ్వరనమాట. ఇప్పుడు ఒక్కొక్కసారి మనం మామూలుగానే చదువుతూ ఉంటాం కదా, భగవంతుడికి సంబంధించిన భగవద్గీత చదువుతూ ఉంటాం, భాగవతం అవి చదువుతూ ఉంటాము. ఫస్ట్‌లో మనం భక్తిలోకి వచ్చిన కొత్తలో ఈ కృష్ణ చైతన్య మార్గంలోకి వచ్చిన కొత్తలో మనకి అంత బాగా ఏమీ అర్థం కాదనమాట. ఎందుకు మనకప్పుడు చాలా మనకి చాలా చాలా కవరింగ్స్‌తో వస్తామనమాట. చాలా కవరింగ్స్ అంటే నా ఉద్దేశం అక్కడ చాలా అనర్థాలు అన్నిటిని నింపుకొని
అన్ని చెడ్డ ఆలోచనలు అన్నీ పెట్టుకొని, ఏవేవో కోరికలు అన్నీ పెట్టుకొని వస్తాం అనమాట. అందుకే ఏమవుతుంది మనకి భగవంతుడి గురించి అప్పుడు విన్నప్పుడు, అవే పాయింట్స్ చెప్పినా మనకి అందులో ఉన్న అంటే ఆ సెంటెన్సెస్ అయితే గుర్తుండిపోతాయేమో. మనకి బాగా తెలివితేటలు ఎక్కువయ్యే వాళ్ళైతే ఏం చేస్తారు యాజ్ ఇట్ ఈస్‌గా సెంటెన్స్ వాళ్ళకి గుర్తుండిపోతుంది. మళ్ళీ ఈరోజు ఏం విన్నావు నువ్వు క్లాస్‌లో అంటే మొత్తం అంతా చెప్పేస్తారేమో. కానీ దాని ఇంటర్నల్ మీనింగ్ ఏంటి? భగవంతుడి ఉద్దేశ్యం ఏంటి? లేకపోతే ఆ చెప్పిన ఆచార్యులు లేకపోతే ఆ చెప్పిన డివోటీ ఉద్దేశ్యం ఏంటి? ఆ ఇంటెన్షన్ ఏంటి అనేది మనకి ఆ డెప్త్‌లోకి అర్థం కాదనమాట. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ అలా మనం భక్తి చేస్తూ ఉంటే స్లోగా మనకి అర్థమవుతూ ఉంటాయన్నమాట. ఓకే. భక్తి ఎందుకు చేయాలి? ఎందుకు ఇస్కాన్‌లో ఎంత ఎక్కువ ఎప్పుడు కృష్ణ అని చెప్పేసి ఇంత ప్రచారం ఎందుకు చేస్తూ ఉంటారు? ప్రతీదీ కూడా ప్రతి యాస్పెక్ట్ కూడా ఈవెన్ మనం ఏదైనా నార్మల్‌గా ఇంతకుముందు మనం పూజలు అవి చేసేవాళ్ళం. అందరి దేవుళ్ళకి పూజలు చేసేవాళ్ళం. కానీ ఏంటి? ఎందుకు చేస్తున్నాము? ఆ మెయిన్ ఇంటెన్షన్ ఏంటి? ఎందుకు చేయాలి పూజలు? ఈ రకంగానే ఎందుకు చేయాలి? అలా మనకు తెలియకుండానే గుడ్డిగానే చేసేస్తున్నాం. కానీ మనం ఈ కృష్ణ చైతన్య మార్గంలోకొచ్చిన తర్వాత ఏమవుతుంది? ప్రతిదానికి కూడా మనకు అర్థం తెలుసుకుంటూ చేస్తున్నామనమాట. మనం ఒక కీర్తన పాడుతున్నాము అంటే, ఆ కీర్తన అర్థము, తర్వాత రాసిన ఆచార్యుల మూడ్ మనకు కూడా రావాలని ఎంతో ప్రార్థించుకుంటూ మనం ఆహ్, కీర్తనలవి పాడడం చేస్తూ ఉంటాం. ఈవెన్ డీటీ వర్షిప్ చేసినప్పుడు కూడా మనం స్టార్టింగ్‌లో ఊరికే చేతులవి తిప్పేసి మనం అంటే ఆరతి చేయడం అవన్నీ పైపైన చేస్తూ ఉంటాం అనమాట. కానీ అలా మనకి ఎప్పుడైతే మనలో అనర్థాలవి తొలగుతూ ఉంటాయో స్లోగా భగవంతుడి గురించి ప్రతి యాస్పెక్ట్ కూడా కృష్ణకి సంబంధించిన ప్రతీదీ చాలా చాలా ఇంపార్టెంట్ అని తెలుస్తుందనమాట. ఇప్పుడు మనం భాగవతం మూడో అధ్యాయంలో కూడా చదువుతాం కదా! వైకుంఠ వా వైకుంఠ వాసుల యొక్క డిస్క్రిప్షన్ అన్నమాట. వాళ్ళ భక్తి ఎలా చేస్తారు? వాళ్ళెలా ఉంటారు అని. అక్కడేం చేస్తారంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే భగవంతుడి కృష్ణుడి ముఖార విందంలో జస్ట్ ఒక స్మైల్ కోసం వాళ్ళందరూ కూడా ఎన్నో రకాలుగా ఏవేవో చేస్తూ ఉంటారు. రకరకాలుగా కొంతమంది ఏవో అంటే కృష్ణాని నవ్వించడానికి కొన్ని చేస్తూ ఉంటారు. కొంతమంది కృష్ణకి ఫ్యానింగ్ చేస్తూ ఉంటారు. విసురుతూ ఉంటారు గాలి. ఇంకొంతమందేమో కృష్ణకి భోగా అవి ప్రిపేర్ చేస్తూ ఉంటారు. కొంతమంది కాళ్ళొత్తుతారు. ఇలా ఎన్నో రకాల సేవలు చేస్తూ ఉంటారనమాట. దేనికి భగవంతుడి మొహంలో ఆ ఫేస్‌లో ఒక చిన్న ఆ లోటస్ ఫేస్‌లో ఒక చిన్న స్మైల్, తృప్తి, సాటిస్ఫాక్షన్ ఉండాలనమాట. భగవంతుడిని మనం తృప్తిపరచాలి. భగవంతుడిని హ్యాపీగా చేయాలి అన్న ఉద్దేశంతో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అక్కడ ఎవరికి నచ్చినట్టని కాదు. ఆహ్, హ్మ్. ఎవరికి వచ్చిన విధంగా అంటే అందరి కెపాసిటీ ఒకలాగా ఉండదు కదండీ. కాకపోతే ఏంటంటే ఎవరి కెపాసిటీకి తగినట్టు వాళ్ళు సేవ్ చేస్తూ ఉంటారనమాట. సేవ్ చేస్తూ ఇంకా ఏం చేస్తారు, వాళ్ళు ఒక్కళ్ళు ఇప్పుడు సపోజ్ ఆహ్, చాలా బర్డ్స్ అవన్నీ వస్తాయి. వచ్చి ఆహ్, పీకాక్ ఏం చేస్తుందండి, పీకాక్ మెడ ముందుకి, వెనక్కి ఇలా ఊపుతూ దానికి కొంచెం డాన్స్ చేయడం అలా చేస్తూ ఉంటుంది. ఇంకొక బర్డ్ బాగా మంచిగా ఇప్పుడు కుక్కు ఉందనుకోండి, చాలా నైస్‌గా పాడుతూ ఉందనమాట. అలా ఒక్కొక్క బర్డ్ దేనికి దాని కెపాసిటీని బట్టి అది కృష్ణాని సాటిస్ఫై చేయడానికి రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాయి. ఈ లోపల అక్కడికేమవుతుందంటే ఒక బంబుల్ బీ వస్తుందనమాట. బంబుల్ బీ వచ్చి ఏం చేస్తుంది, అది చక్కగా చిన్న ఎక్కువ సౌండ్ చేయలేదనమాట మిగతా బర్డ్స్ లాగా. చాలా సాఫ్ట్‌గా చాలా నైస్‌గా అది సౌండ్ చేస్తూ ఉంటుంది గదా! మిగతా బర్డ్స్ అన్నీ కూడా ఆ బంబుల్ బీ చేసే దాని హడావుడికి కృష్ణ స్మైల్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. దానివల్ల ఏమవుతుందంటే మిగతా బర్డ్స్ అన్నీ కూడా ఎప్పుడైతే కృష్ణ ఫేస్‌లో ఇంకా స్మైల్ కనిపిస్తుందో ఈ బంబుల్ బీ సక్సెస్ అయింది. కృష్ణని ఈ బంబుల్ బీ అయితే బాగా సాటిస్ఫై చేయగలుగుతుంది అని చెప్పేసి మిగిలిన బర్డ్స్ అన్నీ కూడా దాన్ని సపోర్ట్ చేయడానికి ఆ బంబుల్ బీని సపోర్ట్ చేయడానికి మిగతావన్నీ అవి సౌండ్ చేయడం ఆపేస్తాయన్నమాట. అంటే అక్కడ మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే భగవంతుడిని సాటిస్ఫై చేయాలి. భగవంతుడు హ్యాపీగా ఉండాలి. అలాగే అలాగే ఫ్లవర్స్ కూడా రకరకాల ఫ్లవర్స్ ఉంటాయన్నమాట. ఒక్కొక్క ఫ్లవర్ నుంచి ఒక్కొక్క టైప్ ఆఫ్ అరోమా ఆ స్మెల్ అనేది వస్తూ ఉంటుందండి. మంచి సువాసనలొచ్చే రకరకాల పూలు అవి చూడ్డానికి అందంగా ఉంటాయి. దాని నుంచి వచ్చే స్మెల్ కూడా చాలా బాగా ఉంటుందనమాట. వాటి స్మెల్‌తో కంపేర్ చేస్తే ఇప్పుడు తులసి నుంచి వచ్చే స్మెల్ అంతగా ఉండదు.
కానీ వైకుంఠ ప్లానెట్స్‌లో ఎప్పుడైతే ఆ తులసి మహారాణిని సమర్పిస్తారో కృష్ణుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. అప్పుడేంటి మిగతా ఫ్లవర్స్ అన్నీ అయ్యో! మమ్మల్ని ఆఫర్ చేయలేదే కృష్ణ దగ్గర అని చెప్పేసి అవి బాధపడవు. తర్వాత చాలా సంతోషపడతాయన్నమాట. ఈ అట్‌లీస్ట్ ఎవరు ఈ తులసి మహారాణి అయినా సరే కృష్ణని హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టు చేసింది అని చెప్పేసి మిగతా వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తారనమాట. ఆ రకంగా ఏంటంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ వైకుంఠ వాసులందరూ కూడా ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళకి ఈర్ష్య, ద్వేషాలనేవి ఉండవు. వాళ్ళ మెయిన్ ఆహ్, అల్టిమేట్ గోల్ ఏంటి అంటే కృష్ణ హ్యాపీగా ఉండడం. కృష్ణని ప్లీజ్ చేయడం. కృష్ణకి నచ్చినట్టు సేవ అనేది జరగాలి. అదనమాట. సేమ్ భౌతిక ప్రపంచంలో ఇక్కడ స్ట్రగుల్ అవుతున్న మనందరికీ గూడా సేమ్ అప్లికబుల్ అనమాట. మనకిక్కడ ఏం జరుగుతుంది? ఎవరైనా ఒక డివోటీ బాగా ప్రోగ్రెస్ అవుతున్నారనుకోండి. అప్పుడు అయ్యో! ఈ డివోటీ ఏంటి నాకంటే బాగా ప్రోగ్రెస్ అవుతున్నారు. అందరి దగ్గర అందరిని బాగా అందరూ దగ్గర పాపులర్ అయిపోతున్నారు. అందరికి వీళ్ళు తెలుసు లేకపోతే ఎక్కువ సర్వీసులు అంటే మన లీడర్ ఉంటారు కదా! భక్తి వృక్ష లీడర్ వాళ్ళేమో ఎక్కువ సర్వీసులు ఈ మాతాజీకో లేకపోతే ఈ ప్రభుజీకే ఇస్తున్నారేంటి? మనకెందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి ముందుకి వెళ్ళే వాళ్ళ గురించి మనం నెగెటివ్ మాట్లాడడము, లేకపోతే వాళ్ళ గురించి మిగతా వాళ్ళ దగ్గర తప్పుగా మాట్లాడడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ఎప్పుడు వాళ్ళ వల్ల ఏమైనా తప్పు జరిగితే మనం నవ్వుదామని, ఇలాంటి ఇంటెన్షన్‌తో ఉండకూడదనమాట భక్తుల్లో. ఎప్పుడైతే మనం మంచి క్వాలిటీస్ డెవలప్ చేసుకుంటామో ఆహ్, హ్మ్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక టైంలో ఏమైందంటే ఆహ్ నేనొక సర్విస్ చేసేదాన్ననమాట. ఆ సర్విస్ చేసేటప్పుడు కొన్ని రోజులు పోయిన తర్వాత నాకు ఆ సర్విస్ పోయింది. పోయినప్పుడు నేను చాలా పోవడం అంటే అది కావాలని కాదు. ఆ టైంలో సర్వీసెస్ అన్నీ అలాట్ చేసిన టైంలో నేను లేను. అందుకనే అంతవరకు నేను ఆ సర్విస్ చేస్తున్నా. అప్పటికి ఎవరో ఒకళ్ళకి అసైన్ చేయాలి కాబట్టి దాన్ని వేరే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిచ్చారు మేము చేస్తామని. దాంతో అది నాకు పోయిందనమాట ఆ సర్వీస్. అప్పుడు నేను చాలా బాధపడిపోయాను. అయ్యో! ఏంటి ఇలా అయిపోయింది. నేనేం తప్పు చేశాను? నా నుంచి ఎందుకు ఈ సర్వీస్ పోయింది? అని చెప్పేసి నేను చాలా బాధపడిపోతున్నాను. ఆ టైంలో మా మెంటర్ ఉంటారు కదా! మా శిక్షా గురువు. ఆ మాతాజీ ఏం చెప్పారంటే, "మాతాజీ ఎందుకు అంత బాధపడుతున్నారు? అసలు బాధపడాల్సిన అవసరం లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకంటే వేరే వాళ్ళు ఇంకా బాగా సర్వీస్ చేయగలరేమో. అందుకని గురు మహారాజ్ మేబీ ఆ సర్వీస్‌ని వాళ్ళకిచ్చుంటారు. మనకి గురు మహారాజ్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. కృష్ణ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. మన కెపాసిటీని బట్టి మనం ఏం చేయగలమో అది కంపల్సరీ మనకిస్తారు. సో, మీరు దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి నాకు క్లారిటీ ఇచ్చారనమాట. ఆ పాయింట్ నాకు చాలా చాలా నచ్చింది. ఎప్పుడు ఇంకా అంటే మనకి ఏదైనా మనకంటే వేరే వాళ్ళు బాగా చేయగలిగినప్పుడు అల్టిమేట్‌గా కృష్ణ సాటిస్ఫాక్షన్, గురువు సాటిస్ఫాక్షన్ మనకి రెండే మన గోల్ అయ్యి ఉండాలనమాట. అంతేకాని మనల్ని మనం ఈ సర్వీస్ నాకిష్టము కాబట్టి నేను ఇది మాత్రమే చేస్తాను. అది నాకిష్టం లేదు. నేనది చేయను. అలా అనుకోకూడదనమాట. అది చాలా రాంగ్ యాటిట్యూడ్. తర్వాత వేరే డివోటీ ప్రోగ్రెస్ అవుతూ ఉంటే అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు కృష్ణని ప్లీజ్ చేస్తున్నారు. ప్లీజ్ చేస్తున్నారు అంటే కృష్ణ హ్యాపీ. ఆ పాయింట్ మనం అక్కడ తీసుకోవాలి. లేకపోతే వాళ్ళని మనం ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని మనం ముందుకెళ్ళాలి. అంతేగాని ముందుకు వెళ్ళే వాళ్ళని వెనక్కి లాగాలనో, లేకపోతే వాళ్ళ వైపు వాళ్ళ దగ్గర ఎప్పుడు ఏ మిస్టేక్ దొరుకుతుందా మనం దాన్ని హైలైట్ చేసి వాళ్ళని డౌన్ చేయాలనుకోవడం. ఇదంతా అంటే మనకి కొన్ని సార్లు తెలియకుండానే చేసేస్తూ ఉంటామనమాట. కానీ ఇవంతా చాలా రాంగ్. అవన్నీ హ్యాపీగా చెయ్యలేవనమాట. తర్వాత ఇంకా ఇక్కడేం చేశారంటే, ఆ యాటిట్యూడ్ అంటే ఇలాంటి మంచి కరెక్ట్ యాటిట్యూడ్ మనకి భక్తిలో రావాలి అనంటే, మనకి ఆహ్, ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, భక్తియుత సేవ చేయాలనమాట. సేవతోనే మనకి మన రైట్ కాన్షియస్‌నెస్‌లో అంటే కరెక్ట్ అయిన చైతన్యంలో ఉండగలుగుతాము. ఎప్పుడైతే మనం సేవ చేయడానికి ఇష్టపడమో, మన కాన్షియస్‌నెస్ మళ్ళీ పడిపోతూ ఉంటుందనమాట. అందుకే మనం సేవ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ సేవనెప్పుడు డిఫరెన్షియేట్ చెయ్యకూడదు. అలా అని మనకి ఇష్టమైన సర్వీసులన్నీ వేరే వాళ్ళకిచ్చేసి అలా అని కాదు. ఆహ్, ఒకవేళ అది మనకు ఔట్ ఆఫ్ కంట్రోల్ అయినప్పుడు వదిలేసి ఓకే. ఇది కృష్ణ ఇష్టము. మేబీ కృష్ణ వాళ్ళైతే చేయగలరేమో అందుకే వాళ్ళకెళ్ళింది అని మనం అలా తీసుకోవాలి. అందుకని మనకి ఇష్టమైన సర్వీసులు వదిలేసి ఎవరు ఏదిస్తే అదే తీసుకోవాలి అలా కాదు.
టైమ్ అండ్ సర్కమ్‌స్టాన్సెస్‌ని బట్టి డెసిషన్ తీసుకోవాలనమాట. నెక్స్ట్ ఇంకా ఏమంటున్నారు, ఇలాంటి మంచి మూడ్, రైట్ యాటిట్యూడ్‌తో మనం భగవంతుడితో భగవంతుడి గురించి లేకపోతే ఆయన భక్తుల గురించి ఆలోచించాలి అనంటే, సేవ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏమంటారు సాధన కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సాధన అన్నిటికంటే మేజర్ రోల్ ప్లే చేస్తుందనమాట. మనం సాధన కరెక్ట్‌గా లేకపోతే ఏమవుతుందంటే మిగతావన్నీ చేయడం సర్వీసులు చేయలేము. డివోటీస్‌ని మనం ప్రాపర్‌గా ట్రీట్ చేయలేము. తర్వాత స్క్రిప్చర్స్ చదవలేము. ఒకవేళ చదివినా మనకర్థం కాదు. మనం వినాలని కోరిక కూడా మనకి చచ్చిపోతుంది. ఇలా అవుతుందనమాట. అందుకే మన సాధనని మనం ప్రాపర్‌గా చేసుకోవాలి. ఇక్కడ ప్రభుపాదులు వారిచ్చారనమాట. జన్మాష్టమికి ఫాస్టింగ్ చేయడము, నెలలో 2 సార్లు ఏకాదశులొస్తాయి గదా! ఆ 2 ఏకాదశులు అవి ఫాలో అవ్వడము. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే మార్నింగ్ మంగళారతి అటెండ్ అవ్వడము, డీటీ వర్షిప్ చేయడము, తర్వాత డివోటీస్‌ని అందరిని కూడా మనకి అవకాశం ఉంటే ఇంటికి పిలిచి వాళ్ళందరికీ కూడా సేవ చేయడము. డివోటీస్ ఎప్పుడైతే హ్యాపీగా ఉంటారో మన గురువు హ్యాపీ అన్నమాట. గురు మహారాజ్ ఎప్పుడు డివోటీ కేర్ గురించి చాలా చాలా స్ట్రెస్ చేస్తూ ఉంటారు. జయపతాక స్వామి గురు మహారాజ్. ఏంటంటే మనకి డివోటీ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆల్రెడీ మీరొచ్చి కొన్ని సంవత్సరాలయింది. ఎవరో ఒక డివోటీ మిమ్మల్ని ఇన్‌స్పైర్ చేశారు. లేకపోతే మీ గురించి చాలా ఆలోచించారు. చాలా పట్టించుకున్నారు. మీరు ఎలా అయినా ప్రోగ్రెస్ అవ్వాలని వాళ్ళెంతో తపన పడితే, మనం ఈరోజు కొంచెమైనా చేయగలుగుతున్నాం. అదే కేర్, అదే ఎఫెక్షన్ మీకేదైతే వచ్చిందో, లేకపోతే మీరు కొన్ని సార్లు కొన్ని ఎక్స్‌పెక్ట్ చేసి ఉండొచ్చు మనందరం. మన మన సర్కిల్ ఆఫ్ డివోటీస్ నుంచి. అది మనకి దొరికి ఉండకపోవచ్చు. అది దొరకలేదు. వీళ్ళు ఈ డివోటీస్ నాకిలా చేయలేదు. అలా మనం అనుకునే బదులు ఏదైతే మనకి దొరకలేదని మనం ఆలోచిస్తున్నామో, అది నెక్స్ట్ వచ్చే డివోటీస్‌కి ఇప్పుడు ప్రెజెంట్ వస్తున్న ఇస్కాన్‌లోకి లేతే మన సెంటర్‌కి వస్తున్న డివోటీస్‌కి మనం ఆ కేరింగ్ పార్ట్ అనేది మనం చూసుకోవాలనమాట. ప్రతిసారి కొన్నిసార్లు ఏమవుతుందంటే కొంతమందికి అంత రెగ్యులర్‌గా రాబుద్ది కాదు సెంటర్‌కి. కానీ ఏమవుతుంది మనం ఒక ఫోన్ కాల్ చేసి మాతాజీ ఎలా ఉన్నారు? ఆరోగ్యం బావుందా? ఏదైనా మీరెందుకు ఈ మధ్య సరిగ్గా రావట్లేదు. అలా మనం మంచిగా మాట్లాడుతున్నాం అనుకోండి, ఆటోమేటిక్‌గా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా, మనం చూపించే కేర్ వల్ల వాళ్ళు కంపల్సరీ ట్రాక్‌లోకి వచ్చేస్తారనమాట. ఈ గురు మహారాజ్ ఎప్పుడు ఈ డివోటీ కేర్ పార్ట్‌కి కూడా చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. తర్వాత ఈ మధ్య కాలంలో అయితే అంటే గురువు చెప్పే మాటల్ని మనం ఈజీగా తీసుకోకూడదనమాట. చాలా సీరియస్‌గా తీసుకోవాలి. సీరియస్‌గా తీసుకొని వాళ్ళిచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్‌ని మనం ఏదో మళ్ళీ మిక్స్ చేయకుండా వాళ్ళిచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్‌ని మనం ఫాలో అవ్వడానికి ట్రై చేయాలనమాట. ట్రై చేయాలి. నెక్స్ట్ ఇంకా ఏంటంటే కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మనం చేసిన గురువు మామూలుగా అయితే కృష్ణ కంటే చాలా 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 మెర్సిఫుల్ అనమాట. చాలా దయాళువు. కాకపోతే ఏమవుతుంది కొన్నిసార్లు కొన్ని తప్పులు చేసినప్పుడు వాళ్ళు మనల్ని క్షమించరనమాట. ఇంకా ఆ స్టేజొచ్చినప్పుడు ఏం చేయాలి? ఆహ్, గురువు మాటను మనం యాక్సెప్ట్ చేయాలనమాట. ఆర్గ్యుమెంట్ అది పెట్టుకోకూడదు జనరల్‌గా గురువుతో. ఎందుకంటే గురువుని ప్లీజ్ చేయలేకపోతే కృష్ణ ఎప్పటికి కూడా మన వల్ల ప్లీజ్ అవ్వరు. అయితే ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ ఎవరంటే ఇప్పుడు 'హరిదాస్ ఠాకూర్' విషయంలో చైతన్య మహాప్రభు 'హరిదాస్ ఠాకూర్' విషయం మనందరికీ చోటా 'హరిదాస్ ఠాకూర్.' చోటా 'హరిదాస్ ఠాకూర్' ఒక్క క్షణం ఆయనకి ఆ అమ్మాయిని చూసినప్పుడు ఒక్క క్షణం వచ్చిన ఆ నెగెటివ్ థాట్ వల్ల చైతన్య మహాప్రభు బ్యాన్ చేసేసారనమాట. వెళ్ళిపోమని చెప్పేసారు. అయితే 'చోటా హరిదాస్' దానికి మళ్ళీ పట్టుకొని అదే 'చోటా హరిదాస్' ఠాకూర్ ప్లేస్‌లో మనం ఉంటే ఏం చేస్తామండి? మన గురువుతో ఎందుకు మన సీనియర్ డివోటీస్‌తో మనం అవసరమైతే ఫైటింగ్ చేసేస్తాము. లేకపోతే గురువుతో కూడా ఫైటింగ్ చేస్తాము. అంటే ఆ ఫ్లెక్సిబిలిటీ లేకపోతే అవకాశం ఉంటే మనం అందరితో కూడా మనకంటే సుపీరియర్ అథారిటీస్‌తో కూడా మనం ఫైటింగ్ చేస్తామనమాట. కాకపోతే అప్పట్లో ఉండే ఆ మంచి డివోటీస్ క్వాలిటీస్ ఏంటంటే, వాళ్ళు గురువు చెప్పారు. ఇంకా బాధుంటుంది. బాధున్నా సరే, గురువు చెప్పిన మాటని యాక్సెప్ట్ చేస్తారనమాట. ఎందుకంటే, మళ్ళీ గురువుతో ఆర్గ్యుమెంట్ పెట్టుకొని, అలా చేస్తే ఏమవుతుంది, మళ్ళీ మన భక్తికే అది చాలా ఎఫెక్ట్ అయిపోతుందనమాట. మన ఎవరైతే అథారిటీ ఉన్నారో మనకంటే పైన, వాళ్ళు చెప్పిన మాటలు మనం జాగ్రత్తగా నమ్మాలి, వినాలి. అన అలా నమ్మకం లేనప్పుడు మనం మన ప్రోగ్రెస్‌కి మనమే కట్ చేసేసుకుంటున్నట్టనమాట. ఇంకా
ఆ! తర్వాత ఇంకా ఏమంటున్నారు ఇక్కడ ఇంకా అక్కడ ఒక మంచి పాయింట్ ఇచ్చారనమాట. ఈ భాష్యంలో ఏం చెప్తున్నారంటే, చైతన్య మహాప్రభు ఇప్పుడు జనరల్‌గా మనం ఎన్నో రకాలైన మనం చాలా చారిటీస్ అవి దానాలవి ఇస్తూ ఉంటాం కదా! చైతన్య మహాప్రభు కూడా ఒక మంచి దానం చేశారనమాట. అదేంటి అంటే రూప గోస్వామి చెప్తున్నారు చైతన్య మహాప్రభు కోసం. చైతన్య మహాప్రభు గురించి ఆయన ఏం చెప్తున్నారంటే ఈ చైతన్య మహాప్రభు కూడా దానం చేశారు. ఏం దానం చేశారు? కృష్ణ ప్రేమను అందరికి డిస్ట్రిబ్యూట్ చేశారనమాట. అవతలోళ్ళకి అర్హత ఉందా? లేదా? అని చూడకుండా చాలా ఎంతో గ్రేట్ పర్సనాలిటీ అన్నమాట ఈ చైతన్య మహాప్రభు. ఆహ్, కాబట్టి ఆయన భగవంతుడి యొక్క కృపని, భగవంతుడి ప్రేమని, కృష్ణ ప్రేమని అందరికీ కూడా ఆయన ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేశారనమాట. మామూలుగా మనం చేసే దానాలన్నీ ఎలా ఉంటాయండి? కొంత అమౌంట్ ఇస్తాము. అలాంటివేవో చిన్న చిన్నవి చేస్తాం. కానీ చైతన్య మహాప్రభు ఏం చేశారు? అన్నిటికంటే టాప్ మోస్ట్ దానం అన్నమాట. కృష్ణ ప్రేమనిచ్చారు. ఎవరికైనా మనం భగవంతుడి గురించి మాట్లాడుతున్నాము, లేకపోతే ఎవరినైనా సరే ఈ భక్తి మార్గంలోకి మనం తీసుకొని రాగలుగుతున్నాము అంటే, అది టాప్ మోస్ట్ చారిటీ అన్నమాట అన్నిటికంటే. అంతకు మించిన దానము, అంతకు మించినది ఇంకా ఏమీ లేదు అని చెప్తున్నారు. ఈ ఈ కృష్ణ చైతన్యాన్ని మొత్తం అందరికి స్ప్రెడ్ చేయడమే, అన్ని ప్లేసెస్‌లో కూడా స్ప్రెడ్ చేయడమే ఈ మెయిన్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ దానం. మిగతావన్నీ మనం ఇస్తాము. అన్నదానం చేస్తారు. కొంతమంది విద్యాదానం చేస్తారు. ఇలాగ కొంతమందేమో ఊళ్ళలో నుయ్యిలవి తవ్వించడము, లేకపోతే గుళ్ళు కట్టించడం ఇలాంటివన్నీ చేస్తారు. ఇవన్నీ బానే ఉంది. కాకపోతే ఏంటంటే అవతల మనం ఎవరికైతే దానం ఇచ్చామో, వాళ్ళు ఈ దానం గురించి అర్థం చేసుకోవాలి. వాళ్ళ హార్ట్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్ రావాలి అనంటే, అది ఓన్లీ కృష్ణుడి గురించి మనం ప్రచారం చేస్తేనే ఆ హార్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరుగుతుందనమాట. అది ఒక జన్మకి కాదు, ఎన్నో జన్మలకి అలాంటి దానం అనేది ఉపయోగపడుతుంది కదా! మిగతా దానాలన్నీ కూడా టెంపరరీ అన్నమాట. ఆ టైంలో, ఆ పర్టిక్యులర్ ప్లేస్ అండ్ సర్కమ్‌స్టాన్సెస్ వరకు, ఆ పర్టిక్యులర్ టైమ్ పీరియడ్ వరకు మాత్రమే వాళ్ళకి ఉపయోగపడతది. అదే కృష్ణ చైతన్యం ఇస్తే జన్మ జన్మలకి కూడా వాళ్ళకి ఎంతో వాళ్ళకి ఉద్ధరింపబడతారనమాట. నెక్స్ట్ ఇంకా ఇంకా కొన్ని సందర్భాల్లో అయితే ఇప్పుడు జీవ గోస్వామి కూడా ఒకసారి ఆహ్, రూప గోస్వామి రిజెక్ట్ చేస్తారనమాట. నువ్వు ఎందుకు దానికి దానికి ఆ టైంలో ఏమవుతుందంటే, ఈ దిగ్విజయ్ పండిత్ ఉంటారు కదా! దిగ్విజయ్ పండిత్ ఏమో వేరే ప్లేస్ నుంచి వచ్చి నవద్వీప్‌కొచ్చి అతనికి అహంకారం అనమాట. నాకే ఎక్కువ జ్ఞానం ఉంది అని చెప్పి అతను ఒక నోట్ పట్టుకొనొస్తారు. వచ్చి ఎవరితో అందరితో ఆయన ఈ ఫిలాసాఫికల్‌గా వాటిలి గురించి ఆయన చర్చించడము, పోటీ పెట్టుకుంటూ ఉంటారనమాట. ఎవరైతే ఆయన చేతిలో ఓడిపోతారో వాళ్ళు ఆ పేపర్ మీద సైన్ చేసి ఇవ్వాలి. అలా ఏమవుతుందంటే ఈ దిగ్విజయ్ పండిత్ మొత్తం చాలా ప్లేసెస్ కవర్ చేస్తారు. అలా ఈ నాడియా ప్లేస్‌కొస్తారు. ప్లేస్‌కొచ్చినప్పుడు ఆహ్, ఈ రూప గోస్వామిని కలవడం జరుగుతుంది. రూప గోస్వామిని కూడా అడుగుతారనమాట. మీరు నాతో మనిద్దరం కాంపిటీషన్ పోటీ పెట్టుకుందాము. మీరు నాతో పోటీకి రండి అని. రూప గోస్వామికి ఇప్పుడు ఆల్రెడీ సర్వీసెస్ అన్నీ చైతన్య మహాప్రభు ఇచ్చున్నారనమాట. ఆయనకేమనిపిస్తుంది, ఈయనతో ఎందుకు నాకు అనవసరంగా, నాకు చాలా సర్వీసులున్నాయి. నేను చేసుకోవాల్సినవి. డివోటీ యాటిట్యూడ్ అలా ఉండాలనమాట. అంటే కృష్ణ నుంచి డీవియేట్ అవ్వకూడదు. నా పేరు ప్రతిష్టలు అందరికీ తెలియాలి. అది దిగ్విజయ్ పండిత్‌కి అక్కడ ఒక గోస్వాములకి తేడా అన్నమాట. ఆహ్, భౌతికవాదులకేంటంటే కొంచెం జ్ఞానం ఉన్నా సరే చాలా అహంకారం ఎక్కువొచ్చేస్తుందనమాట. అదే ఆహ్, రు ఆహ్, డివోటీస్‌కైతే భగవంతుడి యొక్క భక్తులకేంటంటే వాళ్ళకి ఎంత నాలెడ్జ్ పెరిగే కొద్దీ వాళ్ళకంత హంబుల్‌గా అవుతూ ఉంటారు. అంటే జ్ఞానం పెరిగే కొద్దీ వాళ్ళంతా వినమ్రంగా, వినయంగా ఉండగలుగుతారనమాట. అది భక్తులకి, అభక్తులకి ఉన్న తేడా. ఆహ్, ఆ క్వాలిటీస్ అన్నీ కూడా భగవంతుడిని చాలా అట్రాక్ట్ చేస్తాయన్నమాట. మన ఎందుకంటే కృష్ణ మనకి చాలా ఒక్కొక్కసారి చాలా పేరు ప్రతిష్టలిస్తాడు. భక్తి మార్గంలో ఉన్నప్పుడు కూడా
చాలా పేరు ప్రతిష్టలిస్తాడు. లేకపోతే కొన్నిసార్లు బాగా డబ్బులిస్తాడు. లేకపోతే మనం అనుకుంటున్నవన్నీ మెటీరియల్‌గా మనకేవో కొన్ని ఒక్కొక్కసారి అనిపిస్తది కదా! కొన్ని ఏవో ప్రమోషన్‌లు రావాలనో, పిల్లలు చదువుకోవాలనో, సెటిల్ అవ్వాలనో, మనకి ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటాయి కదా! అవన్నీ తీర్చేస్తూ ఉంటాడనమాట. అప్పుడేమవుతుంది, ఆ టైంలో మనం ఎలా ప్రవర్తిస్తున్నామో అవి చూస్తూ ఉంటాడనమాట. అహంకారం పెరిగిపోయిందా? పెరిగిపోయింది అంటే మనకి భక్తి లేనట్టే. భక్తిలో మనం ఎంత భగవంతుడి గురించి ఎంత ఎక్కువ తెలుసుకొని, మనం ఎంత బాగా భక్తి చేస్తూ ఉంటే, మనలో అంత వినయం అనేది రావాలనమాట. అలా రావడం లేదు అనంటే భక్తి మనం ప్రాపర్‌గా చేయనట్టే. అలాగే ఇక్కడ రూప గోస్వామి ఏం చేశారంటే, ఇదంతా నాకు అవసరమా? ఏముంది? ఇప్పుడు కంపల్సరీ అప్పుడు రూప గోస్వామి పోటీలో పాల్గొని ఉంటే, కంపల్సరీ రూప గోస్వామే గెలుస్తారు. కానీ రూపగోస్వామికి అవన్నీ ఇష్టం లేదనమాట. గెలుపు, ఓటములు అవి కాదు. ఈయన్ని తనని తాను ప్లీజ్ చేసుకోవాల్సిన అవసరము లేదు. హ్మ్, ఆ దిగ్విజయ్ పండిత్‌ని ఏదో తక్కువ చేసేయాలి ఆ ఇంటెన్షన్ కూడా లేదు. అందుకే ఏం చేస్తారు నేను ఏం చేయాలి? నేను ఓడిపోతాను. ఓడిపోయాను. ఏం చేయాలి? అయితే ఈ పేపర్ మీద సంతకం చేయాలి అని చెప్తే ఆయన సంతకం చేసి ఇచ్చేస్తారనమాట. వీళ్ళిద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్ అంతా జీవ గోస్వామి చూసి చాలా బాధపడిపోతాడు. ఏంటి మా గురువుగారు రూపగోస్వామి ఏంటి ఇలా చేశారు అని చెప్పేసి, ఈ దిగ్విజయ్ పండిత్ అహంకారం అంటే ఓటమిని ఒప్పుకోవడం ఇష్టం లేదనమాట జీవగోస్వామికి. వెంటనే మళ్ళీ దిగ్విజయ్ పండిత్‌తో పోటీ పడడం జరుగుతుంది. ఇది రూపగోస్వామికి తెలుస్తుందనమాట. మనం ఇక్కడ దేనికొచ్చాము? ఎందుకు నేను కాదంటే మళ్ళీ నువ్వు వెళ్లి ఆయనతో పోటీ పడడం అవసరమా? మనకి మెయిన్ ఇంటెన్షన్ ఆహ్, మనం గ్రేట్ అని చెప్పుకోవడము అదంతా కాదు. లేకపోతే వేరే వాళ్ళని ఓడించాలి, వాళ్ళు తక్కువ అని చెప్పడం అది కూడా మన మెయిన్ ఇంటెన్షన్ కాదు. మన మెయిన్ పర్పస్ ఏంటి? మనం ఇక్కడ ఎందుకొచ్చాము అంటే చైతన్య మహాప్రభు మనకి కొన్ని సర్వీసెస్ ఇచ్చారు. అవన్నీ మనం కంప్లీట్ చేయాలి. దానివల్ల ఆయన సాటిస్ఫాక్షన్ మనకి ఇంపార్టెంట్. ఆయన తృప్తి పడడం, ఆయన హ్యాపీగా ఉండడం మనకి ఇంపార్టెంట్. నువ్వెందుకు ఇలా చేశావు అని చెప్పేసి ఇంకా పంపించేస్తారనమాట జీవ గోస్వామిని. జీవ గోస్వామి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయి చాలా బాధపడతారనమాట జీవ గోస్వామి కూడా. అదే టైంలో ఆయన 6 సందర్భాస్ చాలా కొంచెం గ్యాపొస్తుంది. ఆ 6 సందర్భాస్ అవి రాయడం అవి జరుగుతుంది. తర్వాత మళ్ళీ సనాతన గోస్వామికి విషయం తెలిసి బ్యాక్‌కి తీసుకొనొస్తారనమాట జీవ గోస్వామిని. అప్పటినుంచి ఇంకా ఆయనేంటంటే ఒక చిన్న ప్లేస్‌లో అటు ఇటు కదలడానికి కూడా లేకుండా ఉన్న చిన్న ప్లేస్‌లో కూర్చొని బుక్స్ చదువుకోవడం, రాసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట. అంటే అంత సిన్సియర్‌గా ఇప్పుడు అంటే గురువు పంపించేసినందుకు బాధ ఉన్నా ఆహ్, ఏం చెయ్యాలి? ఆ ఫోకస్ అనేది పోకూడదనమాట. అలా మంచిగా కరెక్ట్‌గా ఉండడం వల్ల భక్తిలో కరెక్ట్‌గా ఉండి ఆ డివోషనల్ సర్వీస్ మీద ఫోకస్ పోకుండా అంటే చేయాల్సిన సేవల మీద ఫోకస్ పోకుండా ఉండడం వల్ల సనాతన గోస్వామి అట్రాక్ట్ అయ్యారు. సనాతన గోస్వామి, రూప గోస్వామికి మళ్ళీ రికమెండ్ చేస్తే మళ్ళీ వచ్చేస్తారనమాట జీవ గోస్వామి. అలాగే ఏంటంటే అలాంటి క్వాలిటీస్ ఆ మంచి క్వాలిటీస్ అనేవి కృష్ణని బాగా అట్రాక్ట్ చేస్తాయి. ఆయన అప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అది. నెక్స్ట్ ఇంకా కొన్ని పాయింట్స్ చెప్తున్నారు ప్రభుపాదుల వారు భాష్యంలో. మనం భగవంతుడిని అర్థం చేసుకోవాలి అనంటే, మనకున్న తెలివితేటలు, లేకపోతే మనకున్న అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అంటే మనం డిగ్రీలు చేసాము, లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లు చేసాము. ఇవన్నీ ఎందుకు పనికిరావన్నమాట. లేకపోతే ఏవో మనకి అంటే మనం ఏదైనా ఒకటి కృష్ణ గురించి మనం ఒకటి చెప్తున్నాము, లేకపోతే వింటున్నాము అనంటే, ఆ విన్న సోర్స్ కూడా కరెక్టోళ్ళు అయ్యుండాలి. మనం చెప్పేటప్పుడు కూడా ప్రతిదానికి కూడా శాస్త్రిక రిఫరెన్సెస్ అనేవి ఉండాలనమాట. మనం ఏదో మెంటల్‌గా ఏదో స్పెక్యులేట్ చేసుకొని, ఏదేదో కల్పించేసుకొని మనసులో కృష్ణ ఇలాగుంటాడేమో, ఇప్పుడు సహజీయాస్ వాళ్ళుంటారు కదండీ! వాళ్ళని వాళ్ళు కృష్ణుడు అనేసుకుంటారు. కొంతమంది వాళ్ళని వాళ్ళు గోపికలను లేకపోతే అలా వాళ్ళకి వాళ్ళు రెడీ అయిపోయి ఏవేవో క్రియేట్ చేసేస్తూ ఉంటారనమాట. ఇవన్నీ కూడా చాలా రాంగ్. భగవంతుడిని అర్థం చేసుకోవాలి అనంటే, ఆయన లీలల్ని ఇమిటేట్ చేయడం కాదు. ఆహ్, ఎవరు ఆయన లీలల్ని ఇమిటేట్ చేయడం అనేది అసలు చాలా రాంగ్ అనమాట. అన్ని లీలలు మనం ఇమిటేట్ చేయగలమా? ఇప్పుడు గోవర్ధన గిరి అలాంటి ఎత్తడం కానీ, లేకపోతే రాక్షసుల్ని సంహరించడం కానీ, అంత చిన్న వయసులో ఉండేటప్పుడు కృష్ణుడు అవన్నీ చేశారనమాట. లేకపోతే అర్జునుడికి ఆ విరాట్ రూపం చూపిచ్చారు.
ఇవన్నీ వాళ్ళు చేయగలరా? ఎవరైతే వాళ్ళని వాళ్ళు భగవంతుడు అని చెప్పుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుపాదుల వారు ఇక్కడ చాలా పర్పొర్ట్‌లో చాలా క్లారిటీ ఇచ్చేసారనమాట. ఈవెన్ కృష్ణ కూడా ప్రీవియస్ శ్లోకాలో కూడా క్లారిటీ ఇచ్చారు. 53వ శ్లోకంలో. నాహం వేదైర్న తపసా నదానేన నచేజ్యయ శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా. దివ్య చక్షువులతో నీవు గాంచుచున్న ఈ రూపము వేదాధ్యయనమునచే కాని తీవ్ర తపస్సులచే కాని దానముచే కాని పూజలచే కాని అవగతము కాదు అని క్లియర్‌గా చెప్తున్నారనమాట. మనం వేదాలన్నిటిని అధ్యయనం చేసేసినా సరే, లేకపోతే చాలా సివియర్‌గా మనం తపస్సులవి చేసినా, దానాలవి చేసినా, పూజలు చేసినా సరే, మనకి భగవంతుడి గురించి మనం ఆహ్, అర్థం చేసుకోలేం. భగవంతుడిని చూడలేమనమాట. మనుజుడు నన్ను యథార్థముగా గాంచుటకు ఇవి అన్నియును సాధనములు కాజాలవు. నెక్స్ట్ ఈ శ్లోకంలో ఈరోజు మనం నేర్చుకుంటున్న శ్లోకంలో ఏం చెప్తున్నారండి? కేవలము అనన్య భక్తి చేతనే నేను యథార్థముగా నీ ఎదుట నిలబడిన రీతి. ఇక్కడ నీ ఎదుట నిలబడిన రీతి అని ఎందుకు చెప్పారంటే, అక్కడ ఫస్ట్ ఈ 11th చాప్టర్‌లో స్టార్టింగ్ అంతా కృష్ణుడు ఫస్ట్ విరాట్ రూపం చూపిస్తాడు. తర్వాత ఫోర్ హ్యాండెడ్ ఫార్మ్ చతుర్భుజ రూపం చూపిస్తాడు. తర్వాత ద్విభుజ రూపంలోకి వస్తాడనమాట. అంటే ఈ శ్లోకం దగ్గరకొచ్చేసరికి ద్విభుజ రూపంలో ఉన్నాడనమాట కృష్ణుడు. ఆ ద్విభుజ రూపంలో యదార్థముగా అంటే కరెక్ట్ అదే ఒరిజినల్ ఫార్మ్ అనమాట. కృష్ణ కృష్ణ ఒరిజినల్ ఫార్మ్ అంటే టూ హ్యాండెడ్ శ్యామ్ సుందర్ ఫార్మ్ అనమాట. అదే ఎప్పుడు డివోటీస్‌కి అదే సంతోషాన్ని కలిగిస్తుందనమాట. కృష్ణుడి విరాట్ రూపం కానీ, లేకపోతే చతుర్భుజ రూపం కానీ, లేకపోతే సిక్స్ హ్యాండెడ్ ఫార్మ్ ఉంటుంది కదా! షడ్భుజ రూపం. అది కానీ, ఇవేవి కూడా డివోటీస్‌కి ప్లీజింగ్‌గా ఉండవనమాట. కృష్ణుడు చక్కగా స్మైల్ ఇస్తూ త్రిభంగి ఫార్మ్‌లో ఉంటారు కదా! అలా ఆయన ఫ్లూట్ వాయిస్తూ, అలా ఉన్న ఫార్మ్ ఆయన దివ్యమంగళ స్వరూపం ఆ రకంగానే చూడాలనుకుంటారు. అంతేగాని కృష్ణని అంటే ఆహ్, కృష్ణుడు చాలా ఆప్యులెంట్‌గా ఉండి, చాలా మనకి దూరంగా ఉంటే మనం యాక్సెప్ట్ చేయలేము. కదండీ! అలా తర్వాత ఆహ్, ఈ గ్రాస్ ఎలిమెంట్స్‌తో అంటే ఈ భౌతిక పరమైన ఎలిమెంట్స్‌తో ఆహ్, క్రియేట్ అయిన విరాట్ రూపం ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు సంతోషాన్ని కలిగించవనమాట. డివోటీస్‌కి జనరల్‌గా. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు? ఒకసారి ఇంకా ప్రభుపాదుల వారి భాష్యంలో ఏం చెప్తున్నారంటే, కృష్ణుడు రకరకాల ఫార్మ్స్‌లో కనిపిస్తూ ఉంటాడు. మనం ముందు అనుకున్నాం కదా! ఫస్ట్ టూ హ్యాండెడ్ ఫార్మ్‌లో కనిపిస్తాడు కొన్నిసార్లు కొంతమందికి ఫోర్ హ్యాండెడ్ ఫార్మ్‌లో అంటే చతుర్భుజ రూపంలో, ద్విభుజ రూపంలో కనిపిచ్చాడు. తర్వాత అర్జునుడికైతే విరాట్ రూపంలో చూపిచ్చాడు. తర్వాత కనిపిస్తాడు. తర్వాత దర్శనం ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత చైతన్య మహాప్రభు టైంలో షడ్భుజ రూపంలో కూడా కొంతమందికి దర్శనం ఇవ్వడం. ఇలా రకరకాల ఫార్మ్స్‌లో ఉన్నాయి కదా! ఇవన్నీ కూడా ఈ కృష్ణుడు ఇన్ని రకాలుగా ఉంటారని, తర్వాత ఇదంతా ఏదో ఆయన ఇప్పుడు మనం నాటకాలవి వేసామనుకోండి, మనం ఏం చేస్తాం? జనరల్‌గా ఎవరైతే నాటకాలేస్తారో వాళ్ళేం జేస్తారు ఎక్స్‌ట్రా హ్యాండ్స్ అవన్నీ పెట్టుకుంటారు. లేకపోతే వెనకాల ఇంకెవరైనా నించుంటారనమాట. ఆ హ్యాండ్స్ అవి ఎక్స్‌ట్రా కనిపించడానికి. కృష్ణుడు అలా కాదనమాట. ఆయన నేచురల్‌గా ఆయనకి నచ్చినప్పుడు నచ్చిన ఫార్మ్‌లో ఆయన ఆహ్, ఆహ్, దర్శనం ఇవ్వగలుగుతారనమాట. ఇదంతా కూడా ఏంటంటే ఎవరైతే ఈ భౌతికవాదులు లేకపోతే కృష్ణ పట్ల నమ్మకం ఉండదో, అలాంటి వాళ్ళంటే ఏముందిలే కృష్ణ ఏముంది కృష్ణ గొప్ప ఇది ఎవరైనా చేయగలరు. ఇలా ఆలోచిస్తూ ఉంటారనమాట. అంతేకాని కృష్ణుడంటే ఆయన నుంచి అన్ని అవతారాలొచ్చాయని, ఆయన అవతారి అని, మిగిలిన అవతారాలన్నీ కూడా ఆయన నుంచి వచ్చాయని, తర్వాత ఈ బ్రహ్మాండాలన్నీ కూడా ఆయన బ్రహ్మాండాల క్రియేషను తర్వాత మళ్ళీ ప్రళయాలు రావడము, ఇవన్నీ కూడా కృష్ణుడి ఇష్టానుసారం జరుగుతున్నాయని, తర్వాత ఈ ప్లానెట్స్ అవన్నీ మూవ్ అవ్వడం కానీ, లేతే యూనివర్సెస్ అన్నీ అలా ఫ్లోట్ అవుతూ ఉండడము, ఇవన్నీ కూడా భగవంతుడి ఇష్టానుసారమే జరుగుతూ ఉంటాయన్నమాట. వీటన్నిటిలో కూడా మన అంటే ఆహ్, ఆహ్, ఇంకా, ఇంకా కృష్ణుడికి మించిన సుపీరియర్ అథారిటీ ఎవరు లేరు. కృష్ణాయే అన్నిటికి మూలము అని భగవద్గీతలో మనకి కొన్ని శ్లోకాలు కూడా వచ్చాయి. భగవద్గీత 10.1లో కృష్ణాయే ఆహ్, ఆహ్, స్పిరిచ్యువల్ వరల్డ్‌కి అంటే ఆధ్యాత్మిక ప్రపంచానికి, భౌతిక ప్రపంచానికి రెండిటికి బేస్ కృష్ణుడే.
తర్వాత కృష్ణుడు అన్నీ మొత్తం యూనివర్సెస్ అన్నీ కూడా ఒక దారానికి పూసలన్నీ ఎలా ఉంటాయో, అలాగే ఈ యూనివర్స్ అన్నీ కూడా ప్రతీది కూడా అన్నీ అలైన్డ్‌గా ఉన్నాయి అనంటే అన్నిటికి ఆధారం ఎవరు? ఆ దారం లాంటి వాడు కృష్ణుడనమాట. ఆయన లేకపోతే, ఆయన సపోర్ట్ లేకపోతే మనం ఏదీ చేయలేము. అంటారు కదా! నిన్నే గురు మహారాజ్ ఒక కోట్ పంపించారు. దానిలో ఉంటుందనమాట. వితౌట్ గురూస్ మెర్సీ వి కెనాట్ డూ ఎనీథింగ్. మనకు గురువు కృప లేకపోతే మనం ఏమి చేయలేము. గురువు కృప లేకపోతే మనకు కృష్ణుడి కృప కూడా దొరకదనమాట. ఒక చిన్న అపరాధం మనం గురువు పట్ల చేశాము అనంటే ఇంక మన భక్తి క్లోజ్ అయిపోయినట్టే అనమాట. గురువు చాలా దయాళువు. తర్వాత కృష్ణ భక్తులు చాలా చాలా దయ కలిగిన వాళ్ళనమాట. ఎన్ని మిస్టేక్స్ చేసినా సర్లే ఇంకొక అవకాశం ఇద్దాం. లేకపోతే వీళ్ళ గురించి మనం ప్రార్థిద్దాం. ఏమో మంచి దారిలోకొస్తారేమో అలా ఆలోచిస్తూ ఉంటారనమాట. ఇంకొక ఛాన్స్ పోన్లే ఇంకొక ఛాన్స్. కానీ కృష్ణుడు అలా కాదనమాట. ఆయన భక్తులకి ఏమైనా ఇబ్బంది పెట్టాము అనంటే ఆయనకి వెంటనే కోపం వస్తుందనమాట. శిక్షలు వెంటనే అమలు పడిపోతాయి. అలాగే అమలు జరిగిపోతూ ఉంటాయనమాట. అలా కృష్ణుడు ఎంత ఆయన రూపం గురించి, తర్వాత ఆయన విభూతుల గురించి మనం భగవద్గీతలో చాలా విస్తారంగా చదువుకున్నాం అనమాట ప్రీవియస్ అధ్యాయాల్లో. కృష్ణుడి గురించి. తర్వాత ఇంకా బ్రహ్మ సంహితలో కూడా ఈశ్వరః పరమః కృష్ణః సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్గోవిందః సర్వకారణ కారణం. ఆయనే అన్నిటికి ఆయనే కారణభూతుడనమాట. తర్వాత ఆయన సచ్చిదానంద స్వరూపుడు. తర్వాత ఆయనకి ఆది, అంతము అనేవి లేవని, తర్వాత ఆయనే పరమాత్మ అన్నమాట. అందరిలో ఉండే ఆయనే దేవాది దేవుడు. తర్వాత అందరిలో పరమాత్మ ఫార్మ్‌లో ఉంటాడు అని మనం ఎన్నో విషయాలు భగవద్గీత, భాగవతాల్లో నేర్చుకున్నాం అన్నమాట. నెక్స్ట్ ఇంకా భాగవతం ఏం చెప్తుందంటే కృష్ణుడే కృష్ణస్తు భగవాన్ స్వయం. కృష్ణుడే భగవంతుడు అని క్లియర్‌గా చెప్తున్నారు. తర్వాత భగవద్గీతలో కూడా మనకి కొన్ని రిఫరెన్సెస్ వస్తాయి. అసితుడు, వ్యాసుడు అలా ఆ శ్లోకం వస్తుంది గదా! దానిలో కూడా చెప్తారు గదండీ! అందరూ కూడా అర్జునుడు అంటాడు, "ఇంతవరకు నేను నువ్వు చెప్తే విన్నాను. ఇంతకుముందు వాళ్ళందరూ చెప్పారు విన్నాను. ఇప్పుడు స్వయంగా నీ నుంచే వింటున్నాను. నీ ధామం నువ్వు పరబ్రహ్మానివి. తర్వాత నీ ధామం పరం అంటే గ్రేట్ అన్నమాట. పరం బ్రహ్మ, పరం ధామ, పవిత్రం పరమం భవ అని కృష్ణుడు చెప్పాడు. అని అర్జునుడు చెప్తాడన్నమాట. ఆహ్, కృష్ణ గురించి, కృష్ణుడి గురించి, కృష్ణుడి ధామం గురించి, వాటన్నిటి గురించి పరమ పవిత్రుడని కృష్ణుడి గురించి ఇలా ఇవన్నీ పాయింట్స్ ప్రభుపాదుల వారు చెప్పడం జరిగింది. అయితే మెయిన్ ఈ శ్లోకాలో మెయిన్ పాయింట్ ఏంటి అంటే మనకి మెటీరియల్‌గా మనం ఎంత హై పొజిషన్‌లో ఉన్నా, ఎంత నాలెడ్జబుల్ అవ్వనివ్వండి, లేకపోతే చాలా బాగా రిచ్ అవ్వనివ్వండి, అంటే చాలా ధనవంతులమై అయినా, ఏదైనా సరే మనకేంటంటే భగవంతుడిని చేరుకోవడానికి ఇవన్నీ తుచ్చమనమాట. ఇవన్నీ భగవంతుడికి అనవసరము. భగవంతుడు నువ్వు ధనవంతుడివా? లేకపోతే నీకు బాగా అందం ఉందా? ఇవన్నీ పట్టించుకోడు. మనం కురూపిలాగా ఉన్నా పర్వాలేదు. మనం చాలా నిరుపేదగా ఉన్నా పర్వాలేదు. నా జ్ఞానం కూడా లేకపోయినా పర్వాలేదు. కానీ భగవంతుడి పట్ల భక్తి అనేది కంపల్సరీ ఉండాలి. భగవంతుడి పట్ల, ఆయన భక్తుల పట్ల. మిగతావన్నీ ఆయన ఆటోమేటిక్‌గా ఆ జ్ఞానం కూడా తనకి తానుగా రివీల్ అయిపోతారనమాట. కృష్ణుడు ఎప్పుడైతే మనం ఇష్టంగా భక్తి చేస్తూ ఉంటామో, కృష్ణుడు తనంతట తానుగా రివీల్ అవుతూ ఉంటాడు. కాకపోతే మనం ఆహ్ ఏం చేస్తామంటే, ఈ భౌతిక ప్రపంచంలో మనకి ఆ ఫాల్స్ ఇగోతో తర్వాత కామము, క్రోధము ఇలాంటి అనర్థాలన్నీ కూడా మనల్ని బాగా కవర్ చేసి ఉంచాయన్నమాట. దాంతో ఏంటంటే, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ఏది చూసినా మనకెలా అనిపిస్తుందంటే, ఇది నా సెన్స్ గ్రాటిఫికేషన్. నా తృప్తి కోసం. ఒక మంచి పువ్వు తీస్తే, ఇది నేను పెట్టుకోవాలనో, లేకపోతే స్మెల్ ఎలా ఉందో నేను చూడాలనో, మనకిలాంటివన్నీ అనిపిస్తూ ఉంటాయి. ఎందుకు మనకిన్ని ఈ కవరింగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. భగవంతుడిని అర్థం చేసుకోలేము. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రతి జీవి లేకపోతే ప్రతీదీ కూడా భగవంతుడి ప్రీత్యర్థం అది. మన కోసం కాదు అని అర్థం చేసుకునే కెపాసిటీ ఉండదన్నమాట. ఎప్పుడైతే మనం భగవంతుడికి, ఆయన భక్తులకి సేవ చేయడము, తర్వాత ఎన్నో రకాలుగా మన సాధనని మనం స్ట్రాంగ్ చేసుకుంటూ ఉంటామో అప్పుడేమవుతుందంటే, ఈ బయట మనకి పట్టేసిన ఎన్నో జన్మల నుంచి పట్టేసిన ఆ కవరింగ్స్ అన్నీ ఆ నెగెటివ్ క్వాలిటీస్ అన్నీ ఒక్కొక్కటి క్లీన్ అయిపోతూ ఉంటాయన్నమాట. అప్పుడు
మనకి రియల్ విజన్ అనేది వస్తుందనమాట. ఈ భౌతిక ప్రపంచాన్ని మనం కరెక్ట్‌గా చూడగలుగుతాం. ప్రతీదీ కూడా కృష్ణుడి ప్రీత్యర్థము. ఇది నా కోసం కాదు. నా నా ఇంద్రియ తృప్తి కోసం కాదు. భగవంతుడి ఇంద్రియాలని తృప్తిపరచడానికి, భగవంతుడి సేవ కోసం అని మనం అర్థం చేసుకోగలుగుతాం అనమాట. అప్పుడు ఈవెన్ అందుకే ఇప్పుడు చూసారా మనం భక్తిలోకొచ్చిన తర్వాత కూడా చాలా సార్లు ఈ ఆహ్, ఆహ్, ఏంటంటే కొన్ని క్వాలిటీస్ మనకి పోవన్నమాట. చాలా కష్టంగా ఉంటుంది. కొన్ని వదిలేయాలంటే. బయట తినే ఫుడ్ కానివ్వండి, లేకపోతే కొంతమంది ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకమైన ఇంద్రియ తృప్తి అనేది, ఇంద్రియ భోగం అనేది ఉంటుందనమాట. కొంతమందికేంటంటే ఏమైనా పువ్వులు చూస్తే జనరల్‌గా మాతాజీలకి పువ్వులు చూస్తే వెంటనే పెట్టేసుకోవాలనిపిస్తుంది. అదేంటంటే వెంటనే అది కృష్ణాకి సమర్పించారా? లేదా? ఇది నా కోసం కాదు, భగవంతుడి కోసం ఆ థాట్ రాదనమాట. ఫస్ట్ నా పనైపోవాలి. అలా అలా ఆలోచిస్తూ ఉంటారు. కొంతమందికేంటంటే ఏవైనా బట్టలు చూడగానే మంచి మంచి బట్టలు, రకరకాల కొత్త బట్టలేసుకోవాలని ఇలా ఉంటుందనమాట. ఆ టైంలో వేసేసుకోవాలి అంతే. ఇంక కృష్ణకి సమర్పించాలని ఇదంతా ఆయనిచ్చారు. ఇలాంటి థాట్స్ రావు. రైట్. ఎందుకంటే మనకింకా కవరింగ్స్ అన్నీ చాలా ఉండిపోయాయి. భక్తి ఎక్కువ చేయాలి. ఇంకా చేయాలి. మనకింకా అలాంటి ఆ స్టేజ్‌కి మనం వెళ్ళడం లేదు అనంటే, భక్తిలో ఇంకా మనం అంటే ఇంకా మనం ప్రాపర్‌గా చేయనట్టే. ఇంకా చేయాల్సుంది అని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనకు ఆ కవరింగ్స్ అన్నీ పోతాయో, అప్పుడు మనం ప్రతీదీ కూడా కృష్ణుడిని సెంటర్‌లో పెట్టుకొని చూడగలుగుతాం. అప్పుడు మనం భక్తిలో చాలా స్పీడ్‌గా ప్రోగ్రెస్ అవుతాం అన్నమాట. అది. మొత్తానికి ఈరోజు శ్లోకంలో ఏంటంటే మెటీరియలిస్టిక్‌గా మనం ఎంత హై పొజిషన్‌లో ఉన్నా, మనం ఎంత ఆహ్, అన్ని ఐశ్వర్యాలు మనకు ఉన్నా సరే, మనం కృష్ణాని అర్థం చేసుకోలేమనమాట. ఓన్లీ భక్తితో మాత్రమే కృష్ణాని అర్థం చేసుకోగలుగుతాము. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్ ఎవరికైనా ఏమైనా ప్రశ్నలుంటే అడగండి. హరే కృష్ణ మాతాజీ, దండోత్ ప్రణామాలు మాతాజీ. నిజంగా మాతాజీ చాలా అద్భుతంగా ఉంది. శుద్ధ భక్తులు సేవ చేస్తున్నారంటే వాళ్ళ మూడ్ ఒక కోణంలో ఉంటది. అదే కనుక అభక్తులు చేస్తే వాళ్ళ మూడ్ అనేది డిఫరెంట్ గా ఉంటది మాతాజీ. నిజంగా కరెక్టే మాతాజీ. మాతాజీ మీరు ఇంకోటి చెప్పారు కదా, మనకి ఒక్కోసారి సర్వీస్ అనేది మనకి కాకుండా ఇంకొకరికి వెళుతుంది, అప్పుడు మనం చాలా ఫీల్ అవుతామని. కానీ కృష్ణ హ్మ్. వర్షంలో ఏంటంటే ఈయనకంటే ఆయన ఉత్తమంగా చేయగలడు కాబట్టి ఆయనకి ఇచ్చాడు అనే భావన అనేది రావడం అనేది నిజంగా చాలా ఆ, మంచిగా తెలుసుకోగలిగాం మాతాజీ మీరు చెప్పిన దాని ద్వారా. మాతాజీ ఇంకోటి హ్మ్. చెప్పారు కదా మీరు, రూప గోస్వామి గారు దిగ్విజయ్ పండిత్ గారితోటి అలా ఆ పోటీలో అట్లా ఉన్నారని. అది అయితే చైతన్య మహాప్రభు కూడా వారితో పాటు చేశారు కదా, వీరు కూడా చేశారా మాతాజీ? చైతన్య మహాప్రభు కాదు మాతాజీ. దిగ్విజయ్ పండిత్‌తో ఈ అంటే జీవ జీవ గోస్వామి గోస్వామి. కంటెక్స్ట్‌లో నేను చెప్పాను. ఆహ్, రూప గోస్వామియే చేశారు మాతాజీ. నేను విన్నది అంతవరకే. మరి చైతన్య మహాప్రభు విషయం నాకు తెలీదు. ఈ రూప గోస్వామితో అయితే అయింది. రూప గోస్వామి చెయ్యరనమాట. దీనిలో పార్టిసిపేట్ చెయ్యను అని చెప్పేస్తారు. ఓకే మాతాజీ. నిజంగా మాతాజీ శుద్ధ భక్తులైతే నాకేదో పేరు ప్రతిష్టలు కావాలి, సమాజంలో నాకు స్టేటస్ కావాలని కోరుకోరు అనేది మాత్రం అది మీరు అన్నట్టుగా మాతాజీ 100% కన్ఫర్మ్ మాతాజీ. ఆ భక్తులు మాత్రమే అది కోరుకుంటారనేది చాలా అద్భుతంగా, అనన్య భక్తి చేస్తే ఇవన్నీ తొలగిపోతాయని చాలా అద్భుతంగా చెప్పారు మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. ప్రభుపాదులు పెద్ద పర్పటిచ్చి బాగా హెల్ప్ చేశారు మాతాజీ. ప్రతి పాయింట్‌కి ఏదో ఒకట పాస్ట్ టైమ్స్ అవి ఉంటాయి. నిజంగా మాతాజీ మీరు చెప్పినట్టు ఇందాక శ్రీదేవి మాతాజీ చెప్పినట్టు ఆ భావంలో ఉంటే నిజంగా మనం కృష్ణుడికి అనన్య భక్తి చేయగలం మాట. ఆ భావంలోనే ఉండాలి మనం కూడా. ఒకళ్ళకి వెళ్ళిపోయిందని ఇప్పుడు అంటే ద్వేషంతో అలా కూడా ఉంటే కష్టం అని బాగా చెప్పారు మాతాజీ. నిజంగా. డివోటీస్‌ని మనం ద్వేషిస్తున్నాము, వాళ్ళలో ఫాల్ట్స్ ఎతుకుతున్నాము అంటే మాతాజీ, మనకెప్పటికి ప్రోగ్రెస్ అనేది ఉండదు. పడిపోతూ ఉంటాం అన్నమాట. మనకు తెలియకుండానే మనం మనకనిపిస్తుంది. నేను ఆ మాతాజీని లేకపోతే ప్రభుజీని ఏదో ఒకటి అన్నాను. వాళ్ళలో ఫాల్ట్స్‌ని ఫైండ్ ఔట్ చేశాను. అయినా ప్రోగ్రెస్ అవుతుందని మనం అనుకుంటాం. కానీ కాదు. అలా మంచి అక్కడ జరుగుతున్నట్టే జరిగి బ్యాక్ సైడ్ నుంచి నెగెటివ్ జరుగుతూ ఉంటుందన్నమాట. మనకు తెలియకుండానే మనం వాళ్ళలో మంచిది మనలో లోపాలని ఎత్తుకోవాలి కదా మనం. అంతే మనలో లోపాలని వెతుక్కోవాలి. వాళ్ళలో మంచిది వెతుక్కోవాలి. చాలా కృష్ణ చక్కగా మాతాజీ వివరించారు మాతాజీ. హరే అది కృష్ణ. వచ్చిన కొత్తలోకి ఇప్పటికి నిజంగానే మీరు అన్నట్టు అందరిలో చాలా చాలా డిఫరెన్సెస్ వచ్చినాయి మాతాజీ. అది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి మీరు అన్నట్టు. అంటే అవును. ఎలాగా భక్తులతో ఏ విధంగా ఉండాలి, గురువుతో ఏ విధంగా ఉండాలి, కృష్ణతో ఏ విధంగా
రిలేషన్ మనం పెంచుకోవాలనేది చాలా అద్భుతంగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. అవును ధన్యవాదాలు మాతాజీ. కృష్ణ థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. దండం ప్రణామ్ మాతాజీ. శ్రీనివాస్ ప్రభు. కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ దండవత్ ప్రణామ్. హరే దండం ప్రణామ్ మాతాజీ. దండవత్ హరే హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ. దండం ప్రణామ్ మాతాజీ. కృష్ణ మాతాజీ దండవత్ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. దండం ప్రణామ్